నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమ. నూతన సంవత్సర కృతజ్ఞత రెండవ భాగం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు తెలియజేయగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు దీవెనకరముగా, నీకు మహిమకరముగానైనా ఈ వాక్య పరిచర్యని ఆత్మ సహాయముతోనైనా ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర కృతజ్ఞత రెండవ భాగాన్ని ఈరోజు లేఖనాలలో మనం ధ్యానిస్తున్నాం. మొదటి భాగంలో బెతస్తా కోనేటి దగ్గర వ్యాధిగ్రస్తుడై బహుకాలము నుండి పడి ఉన్న అతని జీవితంలో యేసుక్రీస్తు మేలు చేసినప్పుడు ఆ మేలును మరిచిపోయి యూదులు యేసుక్రీస్తును హింసించడానికి ఎలా కారకుడయ్యాడో మొదటి భాగంలో మనం ధ్యానించాం. ఇప్పుడు రెండవ భాగములోనికి మనం ప్రవేశిస్తూ యేసుక్రీస్తు అద్భుతం చేసిన మరొక సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతో గ్రుడ్డివాడికి కనులిస్తున్న సందర్భాన్ని చూడగలిగితే చాలా చక్కటి విషయాలు అందులో మనకు కనపడుతుంటాయి. దయచేసి మీ చేతిలోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకొనుచున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసుక్రీస్తుకు శిష్యులు ఒక ప్రశ్న వేశారు. పుట్టుకతో గ్రుడ్డివాడైన వాణ్ణి చూసి వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపము చేశాడా, వీరు కన్నవారు పాపము చేశారని యేసుక్రీస్తుని అడిగినప్పుడు వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు. మరి ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడు అంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకు అని ఒక ఉన్నతమైన మాటను ఆయన తెలియజేస్తున్నాడు. 3వ వచనం, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. అసలు గ్రుడ్డివాడి జీవితంలో దేవుని క్రియల ప్రత్యక్షత ఏంటి? యేసుక్రీస్తు ఈ వ్యక్తిని గురించి ఈ మాట ఎందుకు చెబుతున్నాడు? మనం మొదటి భాగంలో విన్నట్టు యేసుక్రీస్తు హృదయాంతరంగమును ఎరిగినవాడు. గ్రుడ్డివాడి విషయంలో దేవుని క్రియల ప్రత్యక్షత జరుగుతుంది, అందుకొరకే గుడ్డివాడుగా పుట్టాడు అని నేలపై ఉమ్మివేసి బురద చేసి అతని కనులకు వ్రాసి నీవు వెళ్ళి సిలోయేమను కోనేటిలో కడుక్కోమని చెప్పాడు. అతడు వెళ్ళాడు. సిలోయేమను కోనేటిలో కడుక్కున్న తర్వాత కళ్ళొచ్చాయి. ఏమంటే ఎంత ఆనందము, ఎంత సంతోషం! పుట్టుకతో గుడ్డివాడికి కనులొచ్చి లోకాన్ని, మనుషులను, దేవుడు కలిగించిన ప్రకృతిని చూస్తున్నప్పుడు ఆ కలిగే ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఏమంటే గుడ్డివారికి కలలు వచ్చినప్పుడు ఆ కలలలో దృశ్యాలు రావు ప్రేమను వారలారా. అంటే గుడ్డివాడి జీవితం చూడండి, కనీసం కలలోనైనా ఏదో ఒకటి చూసే అవకాశము లేని స్థితి. పుట్టుకతోనే ఆ స్థితి ఉన్నప్పుడు రంగులనేటివి కలలో కూడా కనిపించని దుస్థితిలో ఉన్నప్పుడు కళ్ళు తెరవబడి లోకాన్ని చూస్తున్నప్పుడు అతనికి ఎంత ఆనందము కలిగి ఉంటుంది. స్వస్థత నొందాడు.
మరి స్వస్థత నొందిన తర్వాత ఇతని జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ముందు చెప్పినట్లుగా దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచబడ్డాయా? కృతజ్ఞత కలిగి ఉన్నాడా? ఇతని వల్ల యేసుక్రీస్తు హింస పొందాడా? ఇతని వల్ల యేసుక్రీస్తుకు సంతోషము కలిగిందా? కృతజ్ఞత కలిగి ఉన్నాడా లేదో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే 16వ వచనాన్ని దయచేసి చూడండి. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఈలాంటి సూచక్రియ ఎలాగూ చెయ్యగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గురించి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. తనను బాగు చేసిన యేసు క్రీస్తు పక్షాన నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి విశ్రాంతి దినమును ఆచరించలేదు కదా, ఆయన పాపి అని కొందరు. ఒకవేళ పాపి అయితే గుడ్డివాడికి ఎలా చూపునివ్వగలిగాడు? భేదం పుట్టింది. నువ్వేమనుకొనుచున్నావు అని కన్నులు తెరవబడిన గుడ్డివాడిని అడిగినప్పుడు ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. దయచేసి మీరు ఆలోచించండి. నాకు కన్నులిచ్చిన ఆయన గొప్పవాడు అని తన హృదయములో యేసుక్రీస్తును పెట్టుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంతేకాదు అతన్ని వెలివేస్తారన్న సంగతి తెలిసినా యేసుక్రీస్తు పక్షాన ఎలా నిలబడ్డాడో మీరు చూడగలిగితే దేవుని క్రియల ప్రత్యక్షత కన్నులివ్వబడిన ఈ గుడ్డివాడి జీవితంలో మనకు కనపడుతుంది. ఇప్పుడు చూడండి 25వ వచనం. ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనయుండి ఇప్పుడు చూచుచున్నానెనను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచెనని మరలా వానిని అడుగగా వాడు, ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు గోరుచున్నారా ఏమి అని వారితో అనెను. మీరును అంటే నేనైతే ఆయన శిష్యుణ్ణి అయిపోతాను అనుకుంటున్నాడు. నేను ఆయనకు దాసోహము, ఎందుకంటే నాకు కన్నులు ఇచ్చాడు. మీరు కూడా ఆయనకు శిష్యులు అయిపోతారా? ఇందాక చెప్పినప్పుడు మీరు వినలేదు కదా అన్నప్పుడు, లేదు నువ్వే ఆయన శిష్యుడవు, మోషే శిష్యులము మేము అని యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా ప్రత్యుత్తరం ఇస్తున్నాడో చూడండి. 30వ వచనం. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గుడ్డివాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చెయ్యనేరడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు గొప్పవాడని, ఆయన పాపి కాదని, ఆయన పవిత్రుడు అని. ఒకవేళ పాపి అయితే దేవుడు పాపుల మనవి ఆలకించడు కదా. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదికి వచ్చాడు. దేవుని యొద్ద నుండి వచ్చాడని గుడ్డివాడు గ్రహించాడు. ఆయన పవిత్రుడని గ్రహించాడు. దేవుని యొద్ద నుండి పంపబడినవాడు అని అర్థం చేసుకున్నాడు. మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు కన్నులు ఇచ్చినందుకు దేవుని క్రియల ప్రత్యక్షత ఇతని ద్వారా కనబడుతుంది. యేసుక్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అని, ఆయన పాపి కాదు అని, ఆయన ఒక ప్రవక్త అని ఒక గుడ్డివాడు గ్రహించగలుగుతున్నాడు. ధర్మశాస్త్రం మాకు తెలుసు, మోషే గారు మాకు తెలుసు అన్నవారికి అర్థం కాలేదు. మీరు చూసారా ఇతను ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో ఇంకా మనం చూడగలిగితే
35, 36 వచనాలు చూడండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ప్రభువా, నాకు కనులిచ్చింది నీవేనని నెక్స్ట్ మినిట్లో ఏం చేస్తున్నాడు? కాళ్ళ మీద పడిపోతున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావంటే, నేను ఉంచుచున్నాను, విశ్వాసం ఉంచుచున్నాను, కానీ ఆయన ఎవరో నాకు తెలియదన్నప్పుడు నువ్వు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నది ఆయనే అనగానే ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో చూసారా? ఒక అద్భుతం మన జీవితంలో జరిగితే దేవుని క్రియల ప్రత్యక్షత అనేకులకు తెలిసేటట్లుగా మన జీవితం ఉండాలి. ఒక అద్భుతం మన జీవితంలో జరిగితే యేసుక్రీస్తును విశ్వసించి రక్షణలోనికి రాగలిగే స్థితిలోనికి రావాలి. చాలామంది జీవితాలలో దేవుని వల్ల అద్భుతాలను మాత్రమే పొందుకుంటారు, రక్షణలోనికి రారు. ఆయన నీకు మేలు చేసింది, నీ జీవితంలో అద్భుతం చేసింది కేవలం నువ్వు అద్భుతాలు మాత్రమే పొందుకోమని కాదు, తద్వారా రక్షణలోనికి రావాలి అని వెలివేసినా పట్టించుకోలేదు. నాకు అద్భుతం చేసింది ఈ యేసుక్రీస్తు అని యూదులకు యేసుక్రీస్తును అప్పగించలేదు. బెతస్తా కోనేటి దగ్గర ఉన్నవాడికి, పుట్టుకతో గురుడ్డివాడై కన్నులు తెరవబడిన వీడికి ఎంత తేడా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు నేననగానే మ్రొక్కుతున్నాడు. వెలివేయబడినా పర్వాలేదు, ఆయనకు శిష్యుడు అవ్వాలి అనుకుంటున్నాడు. ఆయన పాపి కాదంటున్నాడు, దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు అంటున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని నాకు జరిగినది ఎవ్వరూ చెయ్యలేదు అని యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని ఆకాశానికి ఎత్తి మరీ చూపిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా దేవుని క్రియల ప్రత్యక్షత ఇదే కదా. 2025 అనేక అద్భుతాలతో గడిచిపోయింది అంటే మరి ఆ అద్భుతాలు చేసిన ఆయన క్రియల ప్రత్యక్షత మనలో కనబడుతుందా? దయచేసి మీరు ఆలోచించండి. చాలామంది జీవితాలలో అద్భుతాలు పొందిన తర్వాత దేవుడెవరో మేము ఎరగమన్నట్లుగా, యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా మమ్మల్ని కుటుంబంలో నుంచి వెలివేస్తారు. అమ్మో, మేము దేవునిలోనికి వస్తే మా పరిస్థితులు బాగోవు అంటారు. మరి రోగంతో ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థన చెయ్యండి అని మనమే చెప్తాం కదా. అంటే రోగంతో ఉన్నప్పుడు ఒక ఆలోచన, బాగుపడగానే సమాజాన్ని గురించి ఆలోచన, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన. చూసారా, అద్భుతం జరిగింది కేవలం నిన్ను బాగుపరచడానికి మాత్రమే కాదు, ఆ అద్భుతాన్ని బట్టి యేసుక్రీస్తు మృతులలో నుండి కూడా లేపగలిగిన సమర్థుడు అని నువ్వు గ్రహించాలి. ఆయన మృతులను సహితము లేపగలిగిన సమర్థుడు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఆ సువార్తను నమ్మాలి. ఈ చిన్నవి ఒక గొప్ప అద్భుతానికి నీలో విశ్వాసాన్ని కలిగించడానికి అదే మృతుల పునరుత్థానము. ఈ గుడ్డివాడి జీవితంలో నిజంగా యేసుక్రీస్తు కొరకు నిలబడినవాడుగా కనపడుతున్నాడు. ప్రేమన వారలారా, నిలబడినవాడుగా కనపడుతున్నాడు. ఎంత గొప్ప జీవితం కదా. అద్భుతాలను పొందిన మనం ఆయన క్రియల ప్రత్యక్షత కొరకు మనం వాడబడాలి, మనం నిలబడాలి. మన కష్టాలు కన్నీళ్ళు అందరితో మాట్లాడుతుంటాం. మరి దేవుడు చేసిన అద్భుతాల గురించి ఏమన్నా మాట్లాడం కదా మనం. మరి దేవుని క్రియల ప్రత్యక్షత అందరికీ ఎలా తెలుస్తుంది? మన కష్టాలైతే కన్నీళ్ళైతే అందరితో మాట్లాడుతున్నాం అంటే దేవుణ్ణి నమ్మిన వారి కుటుంబంలోనే ఇన్ని కష్టాలున్నాయి అన్నట్లుగా. మరి దేవుడు చేసిన అద్భుతాలు మనం అందరితో చెబుతున్నామా? ఒకవేళ అద్భుతాలను చెప్పగలిగితే వీరి దేవుడు ఎంత గొప్పవాడు, ఎన్ని అద్భుతాలు వీళ్ళ జీవితంలో చేస్తున్నాడు అని దేవుని క్రియల ప్రత్యక్షత నీ ద్వారా అనేకులకు తెలియపరచబడుతుంది. అద్భుతాన్ని అయితే చెప్పము, మన కష్టాలు కన్నీళ్ళన్నీ చెప్పుకుంటాం. అప్పుడు దేవుని క్రియల ప్రత్యక్షత ఎదుటివారికి ఏమైనా అర్థమవుతుందా?
2025 సంవత్సరములో దేవుడు మీకు చేసిన మేలులు ఏమైనా ఉంటే చెప్పండి అని డిసెంబర్ 31 మందిరంలో రమ్మంటున్నారు అనుకోండి, వెళ్ళి ఏమైనా చెప్పగలుగుతున్నావా? గుడ్డివాడు తనకు కన్నులు రాగానే కన్నులిచ్చిన ప్రభువు కొరకి నేను నిలబడాలి, ఆ ప్రభు గురించి నేను మాట్లాడాలి, ఆయన గొప్పతనాన్ని నా ద్వారా తెలియచేయాలి, నేను ఆయన శిష్యుణ్ణి అయిపోవాలి అని కృతజ్ఞత కలిగి కాళ్ళ మీద పడ్డాడు. తద్వారా యేసుక్రీస్తుకు చాలా సంతోషం కలిగింది. తాను వెలివేయబడ్డ లెక్క చేయలేదు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్న జీవితం ఇది ప్రేమన దేవుని పిల్లలారా. దేవుని దగ్గర నుంచి మేలులు మాత్రమే పొందుకొని కృతజ్ఞత లేనివారుగా మనం ఉండకూడదు. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే నీ ద్వారా దేవుని క్రియల ప్రత్యక్షత అనేకులకు కనబడుతుండాలి. దయచేసి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశపనీయుడి. సువార్త ప్రకాశము, దేవుని క్రియల ప్రత్యక్షత నీ ద్వారా లోకము చూడాలి. అప్పుడు లోకము నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు అని మహిమపరచబడాలి. అంతేకాదు, వారు విశ్వసించాలి. ఈ పుట్టుగురుడివాడు మొదటి విషయం, ఆయన ప్రవక్త గొప్పవాడు అంటున్నాడు. రెండవది, ఆయన పాపి కాదు అని వాదిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు, దేవుడు పాపుల మనవి ఆలకించడు అని వాదిస్తున్నాడు. ఆయన చేసిన క్రియ ఎంత గొప్పదో చెబుతూ లోకము పుట్టినది మొదలుకొని ఇలాంటి అద్భుతం జరగలేదు అంటున్నాడు. యేసుక్రీస్తే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేనే ఆయననని యేసుక్రీస్తు తనను ప్రత్యక్షపరుచుకోగానే కాళ్ళ మీద పడిపోయాడు. నువ్వు విశ్వసించుచున్నావంటే అద్భుతం దగ్గరే ఆగిపోలేదు. నేను విశ్వసిస్తున్నాను అని యేసుక్రీస్తుకు శిష్యుడైపోయాడు. మరి మన జీవితాలలో జరిగిన అద్భుతము యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించే స్థితిలోనికి నిన్ను నడిపించిందా? అది కృతజ్ఞత కలిగి ఉండటం. అద్భుతాల దగ్గరే ఆగిపోయి అవసరానికి ఆయనను వాడుకున్నట్లుగా ఏమైనా ఉంటున్నావా? లేదంటే నా జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి ఆయన గొప్పవాడని గ్రహించి నేను రక్షణలోనికి వచ్చాను అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ప్రతి అద్భుతం ఒక సూచన. దేనికి సూచన? యేసుక్రీస్తు మన కొరకు పరలోకమును విడిచిపెట్టి దిగివచ్చాడు అని, ఆయన పవిత్రుడు అని, ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ, పాప విమోచన, అంతేకాదు మృతుల పునరుత్థానము ఆయన వల్ల కలుగుతుంది అనడానికి సూచన. విశ్వసించడానికి మన ఉద్యోగాలలో, మన కుటుంబంలో, మన పిల్లల విషయంలో, మన అనారోగ్య పరిస్థితులలో, ప్రమాదాలలో, ఆర్థిక ఇబ్బందులలో, కుటుంబంలో సమస్యల వలయములో చిక్కుకున్న మనల్ని ఆయన బలపరిచి ఈరోజు మరలా ఆనందాన్ని ఇస్తున్నాడు కదా. ఒకరోజు కళ్ళల్లో నీళ్లు, బ్రతుకు మీద విరక్తి, చావాలన్న బలమైన కోరిక, కానీ ఈరోజు బ్రతకాలన్న ఆనందము అన్నీ పోయాయి. ప్రశాంతంగా ఉన్నట్లుగా ఉందా జీవితం? అలాగైతే దేవుడు ఎంత మేలు చేసి ఈ స్థితిలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఒక 10 ఏళ్ల క్రితం మన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఓ 20 ఏళ్ల క్రితం మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒక 30 ఏళ్ల క్రితం మన పరిస్థితులు ఏంటి, ఇప్పుడేంటి? ఎంతో మెరుగుగా ఉన్నాయి కదా ఈరోజు మన జీవితాలు. ఒకప్పుడు కారు లేదు, ఇప్పుడు కొనుక్కున్నాం కదా. ఒకప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు చిన్నదేదో కట్టుకున్నాం కదా. ఒకప్పుడు ఆనందము లేని స్థితి, ఇప్పుడు సమాధానం వచ్చింది కదా. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మన జీవితాలలో లెక్కలేనన్ని అద్భుతాలు. మరి ఇన్ని అద్భుతాలు పొందినప్పుడు ఈ అద్భుతాలను పొందిన నీలో ఆయన క్రియల ప్రత్యక్షత కనబడుతుందా? ఆయన గొప్పవాడని తెలియజేస్తున్నావా? రక్షణలోనికి నువ్వు వచ్చావా? చాలామంది చూడండి, అద్భుతాలు పొందుకుంటారు, రక్షణలోనికి రావటానికి ఆలోచిస్తారు.
ఇన్ని అద్భుతాలు పొందిన తర్వాత రక్షణలోనికి రావటానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంకా పాపంలోనే ఉంటావా? ఇంకా పాపంలోనే ఉంటావా? పౌలు గారు తన జీవితంలో ఎప్పుడైతే యేసు క్రీస్తు కనిపించి మాట్లాడాడో వెంటనే అవిధేయుడు కాలేదు, విధేయుడయ్యాడు. ఆ రోజు నన్ను బ్రతికించాడు అని కృతజ్ఞత కలిగి ఆయనను రక్షకుడుగా తన జీవితంలో అంగీకరించి ఆయన కొరకు కదిలాడు. ప్రేమన దేవుని పిల్లలారా, నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది అని అక్కడే ఆగిపోలేదు. గుర్రం మీద నుంచి కింద పడిన తర్వాత కళ్ళు కనిపించని స్థితిలో ఉన్నప్పుడు మరలా ఆ కళ్ళు తెరవబడినప్పుడు ఇంత అద్భుతాన్ని జరిగింది. ఎందుకో తెలుసా? ఆయనను స్వరక్షకునిగా అంగీకరించడానికని ఎక్కడికి వెళ్ళినా తన జీవితంలో దేవుడు తన పట్ల చేసిన ఆ క్రియలను మాట్లాడుతూనే ఉన్నాడు పౌలు గారు. దేవుని క్రియల ప్రత్యక్షత ఆయన ద్వారా అపోస్తలుల కార్యములలో మనకు కనబడుతూనే ఉంటుంది. అందుకే పౌలు గారు ఏమంటాడో తెలుసా? నేనెప్పటికీ ఆయనకు కృతజ్ఞుడను. నేను కృతజ్ఞుడను. నా జీవితంలో ఆయన చేసిన మేలుకు ఇప్పటికే కాదు, ఎప్పటికీ నేను కృతజ్ఞుడనే అన్నాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎప్పటికీ నా జీవితాంతము నేను కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. గత సంవత్సరం విషయంలో మాత్రమే కాదు, యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన రక్షణ, పాప విమోచనకు ఎప్పటికీ కృతజ్ఞులుగా మనము ఉండవలసిన వారమే. ప్రేమన వారలారా, ఎలా ఉన్నావు? ఒకవేళ అలా మన జీవితంలో లేకపోతే ఈ 2026వ సంవత్సరంలో కృతజ్ఞత కలిగి మనం ఎందుకు బ్రతకకూడదు? చేసిన వాటన్నింటికి కృతజ్ఞత కలిగి బ్రతకాలే తప్ప చేసినవన్నీ మర్చిపోయి మరలా కొత్త అద్భుతాలు మన జీవితంలో జరగాలి అనుకోవటం న్యాయమేనా? కాబట్టి ప్రేమన వారలారా, రక్షణలోనికి రావాలి, యేసుక్రీస్తును విశ్వసించాలి. ఆయన పవిత్ర రక్తము ద్వారా మనల్ని శుద్ధిపరుచుకొని పాపములో నుంచి విమోచన కలిగి ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వారము మనము. కాబట్టి ఈ నూతన సంవత్సరము ఆయనకు కృతజ్ఞతగా మనం ఎందుకు బ్రతకూడదు? ఈ నూతన సంవత్సరం విషయంలో ప్రభువా నీకు కృతజ్ఞత కలిగి నేను బ్రతుకుతాను. ఈ సంవత్సరం నా ద్వారా నీ క్రియల ప్రత్యక్షత అనేకులకు కనబడాలి. ఈ సంవత్సరము నేను కృతజ్ఞత కలిగి నిన్నెరిగి నీలో వర్ధిల్లుతాను అని మనం ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? కొత్త సంవత్సరంలో చాలా నిర్ణయాలు తీసుకుంటాం కదా, ఆ నిర్ణయాలలో ఈ నిర్ణయం ఎందుకు ఉండకూడదు? ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించండి. అందుకే కుటుంబం అంతా కలిసి కూర్చొని దేవుడు చేసిన అద్భుతాలన్నీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన పిల్లలకు కూడా దేవుని గొప్పతనం అర్థమవుతుంది. ఒక గృహ కూడికని పెట్టుకొని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి దేవుడు నీ కుటుంబంలో చేసిన మేలుల గురించి చెబితే కదా దేవుడు ఎంత గొప్పవాడో వారికి తెలిసేది. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు మనమందరము విస్తరించాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలనైనా నీ పిల్లలు విన్నారు, విని విడిచిపెట్టకుండా హృదయములో పదిలపరుచుకొని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరములోనైనా తండ్రి శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి. అనేకులు రక్షణార్థమైన మారు మనసు పొందినట్లుగా, అనేకులు విశ్వాసములో బలపడునట్లుగా నీ పిల్లల జీవితాలలోనికి నీ మాటలను తీసుకుని వెళ్ళండి. సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను దీవించి ఆశీర్వదించండి. వయసులో పెద్దవారు తండ్రి తమ కష్టాన్ని తండ్రి ఈ కార్యక్రమాల కొరకు పంపుతుండగా నీ పిల్లల కుటుంబాలలో మేలు చేయండి.
పిల్లల పిల్లలను నాయన ఆశీర్వదించండి తండ్రి. ఆరోగ్యములతో నాయన నింపమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన బలపరచండి. దుష్టుని ప్రతి శోధనలో నుంచి తప్పించండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారికి సరి అయిన దిశకు నడిపించండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు విజయాన్ని ఇవ్వండి. శోధనలో ఉంటున్న నీ పిల్లలను నాయన నీ వాక్యము చేత నాయన శోధనలు జయించి నీ కొరకు నిలబడగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. కుటుంబాలుగా నాయన స్థిరపరచండి. సంఘ సహవాసముతో నాయన నీ పిల్లల్ని వర్ధిల్ల చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.